సో బీఈడీ సెకండ్ ఫేజ్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి సో మెనీ ఆస్పిరెంట్స్కి డిఫరెంట్ డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియోలో మనం వచ్చేసి ప్రజెంట్ ఎవరైతే బీఈడీ సెకండ్ ఫేజ్ అడ్మిషన్ ప్రాసెస్లో పాల్గొనాలనుకుంటున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో సో ఈ వీడియోలో మీకున్న డౌట్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. సో ప్రజెంట్ వచ్చేసి మేము కొన్ని టాపిక్స్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. దట్ ఈస్ ప్రజెంట్ ఎవరైతే బీఈడీ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నవారు కానీ, లేదా బీఈడీ సెకండ్ ఫేజ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు కానీ, లేదా బీఈడీ సెకండ్ ఫేజ్కి సంబంధించి కాలేజ్ స్లైడ్ అవ్వాలి అనుకుంటున్న విద్యార్థులు కానీ, సో మీకున్న కొన్ని ముఖ్యమైన డౌట్స్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ సేమ్ టైం సో కాలేజ్ అనేది క్యాన్సిల్ చేసుకున్న వారు వారి యొక్క అమౌంట్ ఏ విధంగా రీఫండ్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి కూడా మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి మీకు డౌట్స్ ఉన్నట్టయితే సో దాంట్లో మేము ఎస్పెషల్లీ 3 డౌట్స్ అయితే ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్ మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాలని క్వైరీ చేస్తున్నారు. సో మీరు కనుక సో ఫస్ట్ పేజ్లో రిజిస్టర్ చేసుకొని మీ యొక్క ఆల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి మీ యొక్క వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నట్టయితే మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఎవరైతే ఫస్ట్ పేజ్లో రిజిస్టర్ చేసుకొని స్టూడెంట్స్ ఉంటారో వారు మాత్రం ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫస్ట్ పేజ్లో నేను రిజిస్టర్ చేసుకోలేదు డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల, ఇప్పుడు మేము రిజిస్టర్ చేసుకోవచ్చా అని అంటారు. సో ఎవరైతే ఫస్ట్ పేజ్లో ఆన్లైన్ రిజిస్టర్ చేసుకొని విద్యార్థులు ఉన్నారో మీరు రిజిస్టర్ చేసుకోవాలి. అండ్ సేమ్ టైం మీ యొక్క సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సో రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ సంబంధించి కూడా సో మెనీ క్యాండిడేట్స్ అయితే డిఫరెంట్ డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఎస్పెషల్లీ వచ్చేసి ఏంటంటే, సార్ ఫస్ట్ పేజ్ రిజిస్టర్ చేసుకున్నప్పుడు మా దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, మేము ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేయొచ్చా? అండ్ ఫస్ట్ పేజ్లో మేము రిజిస్టర్ చేసుకున్నప్పుడు మాకు క్యాస్ట్ లేదు, బోనఫైడ్స్ లేవు, అండ్ సేమ్ టైం మాకు మెమోస్ లేవు, ఇప్పుడు మేము మా యొక్క సర్టిఫికేట్స్ రీఅప్లోడ్ చేసి మా వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవచ్చా అంటున్నారు. చేయొచ్చు. సో మీరు ఫస్ట్ మీ యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయినట్టయితే సో మీకు అక్కడ రీఅప్లోడ్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ ఉంటే రీఅప్లోడ్ చేయొచ్చు. లేదా మీరు సో డైరెక్ట్గా మన యొక్క హెడ్సెట్ కన్వీనర్ ఆఫీస్కి మీరు రిక్వెస్ట్ మెయిల్ చేసినా కూడా వాళ్ళు రీఅప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ మీ యొక్క సర్టిఫికేట్స్ని రీఅప్లోడ్ ఏ విధంగా చేయాలి, లేదా మన యొక్క హెడ్సెట్ కన్వీనర్ వాళ్ళకు రిక్వెస్ట్ మెయిల్ ఏ విధంగా చేయాలనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు మీ యొక్క టోటల్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయొచ్చు. ఎవరైతే ఈ యొక్క సెకండ్ ఫేజ్లో రిజిస్టర్ చేసుకోవాలనుకున్న స్టూడెంట్స్ కానీ, మీ యొక్క డాక్యుమెంట్స్ రీఅప్లోడ్ చేయాలనుకున్న స్టూడెంట్స్ ఉన్నారో మనకు సంబంధించి ప్రజెంట్ సో స్కెడ్యూల్ ఏంటి అంటే 12th సెప్టెంబర్ 2024 నుంచి 17th సెప్టెంబర్ 2024 వరకు సెకండ్ ఫేజ్ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకోవడం. ఒకవేళ మీరు ఏదైనా రీఅప్లోడ్ చేయాలంటే మీ డాక్యుమెంట్స్ రీఅప్లోడ్ చేయడానికి రిక్వెస్ట్ చేయడానికి అయితే మనకు ప్రజెంట్ స్కెడ్యూల్ అయితే ఇది. సో ఇక్కడ మీకు డీటెయిల్గా అర్థమైంది అనుకుంటాను. మీరు ఫస్ట్ పేజ్లో రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్ అయితే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పేజ్లోనే మీ యొక్క వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్టయితే మళ్ళీ మీరు వెరిఫికేషన్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఫస్ట్ పేజ్లో రిజిస్టర్ చేసుకునే స్టూడెంట్స్ ఉన్నారో మీరు యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం రిజిస్టర్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. అండ్ రీఅప్లోడ్ చేయడం కోసం రిక్వెస్ట్ మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే, వెబ్ ఆప్షన్స్ విషయంలో ప్రతి ఆస్పిరెంట్స్కి డిఫరెంట్ డౌట్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో వచ్చేసి 2 కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఉంటారు. న్యూగా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు, అంటే ఫస్ట్ ఫేజ్లో రిజిస్టర్ చేసుకుని వారు ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఫ్రెష్గా రిజిస్టర్ చేసుకున్న వారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఏ విధంగా పెట్టాలని మేము కంప్లీట్ డీటెయిల్ వీడియో చేస్తాము. మేము ఆల్రెడీ ఒక వీడియో చేసాము. ఫస్ట్ పేజ్ రిజల్ట్ వచ్చిన తర్వాత సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఏ విధంగా పెట్టాలనేది మీరు ఆ వీడియో చూసిన క్లారిటీ వస్తుంది. ఫర్దర్గా మనం చేసే వీడియో చూసినా కూడా మీకు క్లారిటీ రావడం జరుగుతుంది. అండ్ సెకండ్ కేటగిరీ వచ్చేసి ఆల్రెడీ పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్, ఫస్ట్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు. వారిలో వచ్చేసి ఏంటంటే సీట్ అలాట్ కాని స్టూడెంట్స్ ఉంటారు. సీట్ అలాట్ అయ్యి ఆ సీట్ నచ్చక కాలేజ్లో జాయిన్ కాని వారు ఉంటారు. అండ్ సేమ్ టైం ఏంటంటే సీట్ అలాట్ అయ్యి కాలేజ్లో జాయిన్ అయ్యి కూడా ఇంకా బెటర్ కాలేజ్ కోసం వెబ్ ఆప్షన్స్ పెట్టే స్టూడెంట్స్ ఉంటారు. సో ఈ విధంగా 3 కేటగిరీ స్టూడెంట్స్ మీరు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి అండ్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేస్తాము. దట్ ఈస్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలనేది ఆ వీడియో చూసినా మీకు క్లారిటీ వస్తుంది. లేదా ఫర్దర్గా మా యొక్క వీడియో కోసం వెయిట్ చేసినా కూడా మీకు క్లారిటీ రావడం జరుగుతుంది. సో మీరు మొత్తానికి సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టాలంటే ఫస్ట్ కట్ ఆఫ్ని అనాలిసిస్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ ర్యాంకును బట్టి, మీ కేటగిరీని బట్టి మీకు ఏ కాలేజ్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుందనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఫస్ట్ మీరు ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే మీరు సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకుంటే మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుందనే క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. సో సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ప్రజెంట్ మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దట్ మీన్స్ సో మనం ఆ వీడియోలో చెప్పుకునే టాపిక్ కాకుండా కొత్త డౌట్స్ ఏమైనా ఉంటే వాటిని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. మేము నెక్స్ట్ ఇంకా డీటెయిల్ వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తాము. సో మీకు కొత్తగా రిజిస్టర్ చేసుకుని వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే వాళ్ళైనా, ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుని వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే వారికైనా నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఫస్ట్ ఆ వీడియో అయితే చూడండి. ఆ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది.
అండ్ దీంట్లో కూడా వెబ్ ఆప్షన్ సంబంధించి అడిగే డౌట్స్ ఏంటంటే సార్ ఆల్రెడీ నాకు సీట్ అలాట్ అయింది, నేను సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా అంటారు. అండ్ ఆల్రెడీ నేను కాలేజ్లో జాయిన్ అయ్యాను, సో సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా అంటారు. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కొత్తగా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టొచ్చు, ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వెబ్ ఆప్షన్స్ పెట్టొచ్చు, సీట్ రాని వారు వెబ్ ఆప్షన్స్ పెట్టొచ్చు, సీట్ వచ్చి కాలేజ్లో జాయిన్ కాని వారు వెబ్ ఆప్షన్స్ పెట్టొచ్చు, సీట్ వచ్చి కాలేజ్లో జాయిన్ అయిన వారు కూడా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టొచ్చు. బట్ మీరు గతంలో పెట్టిన కాలేజెస్ కంటే బెటర్ కాలేజెస్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేయాలి. అండ్ సీట్ రాని విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆల్రెడీ మీకు సీట్ రాలేదు కాబట్టి సో మీరు ఒకసారి కట్ ఆఫ్ అనేది కంపేర్ చేసుకొని వెబ్ ఆప్షన్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సెకండ్ పేజ్లో మనం పార్టిసిపేట్ చేయడం వల్ల మనకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా, ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటి గురించి కూడా క్లారిటీ ఇవ్వండి అని సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే చెప్పడం జరిగింది. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ప్రాబ్లమ్స్ అంటూ మనకి ఏముండవు, మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ప్రాబ్లమ్స్లో అయితే పడడానికి ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనం సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాము, సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మనకు అలాట్ చేయబడిన కాలేజీ నచ్చకపోతే నెక్స్ట్ ఇంకొక పేజ్ ఉంటుందా అని క్వైరీ చేస్తున్నారు. సో ఇప్పుడు మీకు సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మీకు ఎక్కడో ఒక చోట సీట్ వచ్చింది, ఆ సీట్ వచ్చిన కాలేజ్లోనే మీరు జాయిన్ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎటువంటి ఫేస్ కూడా ఉండదు. ఇది ఒక ప్రాబ్లం అనమాట. అంటే మీకు అలాట్ చేయబడిన కాలేజ్ కనుక ఇప్పుడు నచ్చకపోతే మరొక కాలేజ్లో జాయిన్ అవ్వడానికి, దట్ ఈస్ మీరు కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అవ్వడానికి అయితే అవకాశం ఉండదు. సో మనకు ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో సీట్ అలాట్ కావడం జరిగింది, బట్ డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల మనకు ఆ కాలేజ్ నచ్చక మనం ఫస్ట్ పేజ్లో జాయిన్ అవ్వలేదు. ఇది మనకు ఫైనల్ పేజ్ కాబట్టి ఇప్పుడు పెట్టేటప్పుడు మీరు జాగ్రత్తగా పెట్టాలి. సో మనకు ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో వచ్చిన సీట్ క్యాన్సిల్ అయినట్టుగా సో మీరు ఎవరైతే కాలేజ్లో రిపోర్ట్ చేయని స్టూడెంట్స్ ఉన్నారో వారికి మెసేజ్ కూడా సెండ్ చేయడం జరిగింది. కాబట్టి సెకండ్ పేజ్లో మీరు కేర్ఫుల్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఎందులో అయితే జాయిన్ అవ్వాలనుకుంటారో దానికి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. సేమ్ టైం ఆ కాలేజ్లో మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుందా లేదా అనేది కూడా కట్ ఆఫ్ ప్రకారం మీరు అనాలిసిస్ అనేది చేసుకోవాలి. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే సార్ నేను ఆల్రెడీ ఒక కాలేజ్లో రిపోర్ట్ చేయడం జరిగింది, ఒకవేళ నేను సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెడితే నాకు ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అంటున్నారు. సో ఇప్పుడు ఫస్ట్ పేజ్లో వచ్చిన కాలేజ్ మీకు నచ్చింది అండ్ అయినా కూడా సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారు అంటే దానికంటే బెటర్ కాలేజ్ కావాలి అనేది మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ పేజ్లో వచ్చిన సీట్ మీకు అలాగే ఉండాలి అంటే సెకండ్ పేజ్లో మీకు ఏ కాలేజ్ కూడా సీట్ రాకూడదు. సెకండ్ పేజ్లో మీకు సీట్ రాకపోతే ఫస్ట్ పేజ్లో అలాట్ అయింది అలాగే ఉంటుంది. ఒకవేళ మీకు సెకండ్ పేజ్లో కనుక వేరొక కాలేజ్లో సీట్ అలాట్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో మీరు వెళ్ళేసి కాలేజ్లో రిపోర్టింగ్ సబ్మిట్ చేసినా కూడా అది క్యాన్సిల్ అవుతుంది ఆటోమేటిక్గా. కాబట్టి ఇప్పుడు సెకండ్ పేజ్లో ఆల్రెడీ జాయిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ పేజ్లో మీరు జాయిన్ అయిన కాలేజ్ కంటే బెటర్ కాలేజ్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. వన్స్ మీకు సెకండ్ పేజ్లో కనుక సీట్ వచ్చినట్టయితే ఫస్ట్ పేజ్లో మళ్ళీ మీరు కావాలి అనుకున్న దట్ ఈస్ ఫస్ట్ పేజ్లో రిపోర్ట్ చేసిన కాలేజే కావాలి, నాకు సెకండ్ పేజ్లో వచ్చింది నచ్చట్లేదు అంటే మాత్రం మీకు వేరే ఆప్షన్ ఉండదు. ఖచ్చితంగా మీరు సెకండ్ పేజ్లో వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టే స్టూడెంట్స్ ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఏంటి అంటే మనకు ఫస్ట్ పేజ్లో సీట్ అలాట్ అయింది, మనం కాలేజ్లో రిపోర్టింగ్ చేశాము, బట్ సెకండ్ పేజ్లో బెటర్ కాలేజ్ రాకపోతే మళ్ళీ ఫస్ట్ది కావాలి అంటే అయితే మనకు ఉండదు. సెకండ్ పేజ్లో ఏదైతే అలాట్ అయిందో యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం మీరు అక్కడ వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే సార్ మేము ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టాము, మాకు సీట్ రాలేదు, మళ్ళీ సెకండ్ పేజ్లో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాము, ఒకవేళ సెకండ్ పేజ్లో కూడా సీట్ రాకపోతే మేము బీఈడి చేయడానికి మరొక అవకాశం ఉంటుందా, సో ఉంటే ఏ విధంగా ఉంటుందని క్వైరీ చేస్తున్నారు. లేదా సెకండ్ పేజ్లో కూడా మళ్ళీ నాట్ అలాటెడ్ అని వస్తే మేము ఏం చేయాలి అని అయితే క్వైరీ చేస్తున్నారు. ఫస్ట్ పేజ్లో సీట్ రాకపోవడానికి రీజన్ ఏంటంటే మీ ర్యాంక్ అనేది హెవీగా ఉండడం, దట్ ఈస్ 20,000 ప్లస్ ఉండడము, అండ్ మీ కేటగిరీ అనేది ఓపెన్ కేటగిరీ అయి ఉండడము, లేదా మీరు తక్కువ కాలేజ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టడం. సో సెకండ్ పేజ్లో కూడా మళ్ళీ మీరు మిస్టేక్స్ చేశారనుకోండి, మీ ర్యాంక్ హెవీగా ఉండి కూడా మీరు టాప్ 10 కాలేజెస్ పెట్టుకున్నారనుకో సీట్ రావడానికి ఛాన్స్ ఉండదు. అండ్ సెకండ్ ఫేజ్ అనేది మనకు ఫైనల్ పేజ్ కాబట్టి సెకండ్ ఫేజ్లో మీకు ఖచ్చితంగా ఏదో ఒక కాలేజ్లో సీట్ అయితే రావాల్సి ఉంటుంది. సో మీరు మీ లోకల్లో ఉన్న కాలేజెస్ పెట్టుకుంటారా, టాప్ 10 కాలేజెస్ పెట్టుకుంటారా అనేది తర్వాత సంగతి. బట్ మీరు ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీ ర్యాంక్కి ఫస్ట్ పేజ్లో సీట్ అలాట్ అయిందా కాలేదా పర్టికులర్ కాలేజ్లో అనేది కంపేర్ చేసుకోండి. ఆ విధంగా మీరు సో మినిమం మీ ర్యాంక్ను బట్టి కొన్ని కాలేజెస్ అయితే పెట్టుకుంటే వెబ్ ఆప్షన్స్లో సెకండ్ పేజ్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సెకండ్ పేజ్లో కనుక మీకు సీట్ రాకపోతే ఇది మనకు ఫైనల్ పేజ్ కాబట్టి మీరు కన్వీనర్ కోటా ద్వారా కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. మీకు ఏ కాలేజ్ అయితే నచ్చుతుందో దట్ ఈస్ ప్రైవేట్ కాలేజెస్ కానీ అప్లైటెడ్ కాలేజెస్ కానీ డైరెక్ట్గా వెళ్ళేసి మీరు అక్కడ మేనేజ్మెంట్లో సీట్ అనేది మాట్లాడుకోవచ్చు. మేనేజ్మెంట్లో కాలేజ్ యొక్క స్ట్రక్చర్ని బట్టి కాలేజ్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి ఫీ అయితే ఉంటుంది. సెకండ్ ఫేజ్లో మీకు సీట్ అలాట్ కాకపోతే మనకు వేరే ఆప్షన్ ఉండదు. కాబట్టి సో మీకు ఎక్కడో ఒక చోట సీట్ కావాలి అనుకుంటే సెకండ్ ఫేజ్లో సో మీరు లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ప్రిపేర్ చేసుకోండి బేస్డ్ ఆన్ ర్యాంక్ను బట్టి కేటగిరీని బట్టి. అదేవిధంగా ప్రిపేర్ చేయాలని మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేసాము, ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి సో ట్యూషన్ ఫీకి సంబంధించి అండ్ సర్టిఫికేట్కి సంబంధించి సో మెనీ ఆస్పిరెంట్స్ డౌట్స్ అయితే అడుగుతున్నారు. దట్ ఈస్ మాకు ఫస్ట్ పేజ్లో సీట్ అలాట్ కావడం జరిగింది సార్, మేము ఆ కాలేజ్లో జాయిన్ అయ్యాము అండ్ మా యొక్క రిసిప్ట్ కూడా అక్కడ సబ్మిట్ చేశాము, సర్టిఫికేట్స్ కూడా అక్కడ ఇచ్చాము. ఒకవేళ మీరు సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సో మాకు సర్టిఫికేట్స్ రిటర్న్ ఇస్తారా అండ్ మేము పే చేసిన అమౌంట్ కూడా మాకు రిటర్న్ ఇస్తా అంటున్నారు. ఖచ్చితంగా సో మీరు ప్రజెంట్ ఫస్ట్ పేజ్లో ఏ కాలేజ్లో అయితే జాయిన్ అయ్యారో ఒకవేళ మీరు సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఏ కాలేజ్లో అయితే సీట్ వస్తుందో ఆ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి మీకు మీ యొక్క
సర్టిఫికేట్స్ అయితే వాళ్ళు రిటర్న్ ఇస్తారు. సేమ్ టైం మీరు పే చేసిన అమౌంట్ కూడా వాళ్ళు రిటర్న్ ఇస్తారు. దానివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మీరు ఈ థింగ్స్ అయితే గుర్తుంచుకోవాలి. వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఏ విధంగా పెట్టాలి, కేర్ఫుల్గా పెట్టాలనే థింగ్ అయితే మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి సో ట్యూషన్ ఫీకి సంబంధించి రీఫండ్ అని కొత్తగా అక్కడ ఒకటి మనకు డిస్ప్లే అవుతుంది కదా సార్ వెబ్సైట్లో, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే అడుగుతున్నారు. సో ఫస్ట్ అమౌంట్ అనేది మనకు రీఫండ్ కావాలి అంటే ఇక్కడ చెప్పుకున్న కేటగిరీలో మనం దేనికో ఒకదానికి అప్లికేబుల్ అయిన స్టూడెంట్స్ అయినట్టే మీకు అమౌంట్ రీఫండ్ కావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సో మీరు బీఈడి అడ్మిషన్ ప్రాసెస్ కోసం మీరు కాలేజ్లో జాయిన్ అవ్వాలని ఆల్రెడీ ట్యూషన్ ఫీ అనేది పే చేశారు. దట్ ఈస్ మీరు 24,000 20,000 30,000 సంథింగ్ మీరు త్రూ ది ఆన్లైన్ ద్వారా పే చేశారు. అలా పే చేసిన అమౌంట్ మీరు ఇప్పుడు సీట్ క్యాన్సిల్ చేసుకుంటే వాళ్ళు రీఫండ్ చేస్తారు. రీఫండ్ చేయాలంటే మనం ఒక అప్లికేషన్ ఫామ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్గా మనం సో మన యొక్క టీఎస్సెట్ కన్వీనర్ ఆఫీస్కి వెళ్ళేసి మనం ఒక అప్లికేషన్ ఫామ్ పెడితే వాళ్ళ అమౌంట్ అనేది రీఫండ్ ఇస్తారు. సో ఇలా మీరు సీట్ క్యాన్సిల్ చేసుకున్న మీరు ఎంతైతే అమౌంట్ పే చేశారో దట్ ఈజ్ ఆన్లైన్ ద్వారా పే చేసిన అమౌంట్ అనేది వాళ్ళు మనకి రీఫండ్ చేయడం జరుగుతుంది. లేదా మీకు వచ్చేసి ఏంటంటే సో మీకు పేమెంట్ చేసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ లేక మళ్ళీ కాలేజ్లో జాయిన్ అవ్వట్లేరు, స్టార్టింగ్లో జాయిన్ అవ్వాలి అనుకున్నారు, ఇప్పుడు జాయిన్ అవ్వట్లేరు. అలా మీరు సీట్ క్యాన్సిల్ చేసుకున్న అండ్ నెక్స్ట్ పేమెంట్ చేసిన తర్వాత జాయిన్ కావడానికి ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా మీరు అమౌంట్ అయితే రీఫండ్ చేసుకోవడానికి అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే మనకు ఫస్ట్ ఫేజ్లో ఒక కాలేజ్లో సీట్ రావడం జరిగింది. ఆ కాలేజ్ యొక్క ఫీ అనేది 24,000 ఉంది. నెక్స్ట్ ఫేజ్లో ఇంకొక కాలేజ్లో సీట్ రావడం జరిగింది. ఆ కాలేజ్ ఫీ అనేది జస్ట్ 4,000 మాత్రమే ఉంది అనుకుందాం. మీరు ఆల్రెడీ 24,000 పే చేసి కాలేజ్లో జాయిన్ అయ్యారు. సెకండ్ ఫేజ్లో కొత్తగా ఒక కాలేజ్లో వచ్చింది, దాని ఫీ అనేది జస్ట్ 4,000 ఉంది. కాబట్టి సో మీకు ఎక్స్ట్రాగా ఎంతైతే 20,000 మీరు పే చేయడం జరిగిందో అది మీకు రిటర్న్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలా మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్లో ఎక్కువ ఫీ ఉండి ఆ ఫీ మొత్తం పే చేసి మీరు కాలేజ్లో జాయిన్ అయినట్టయితే సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ ఫీ తక్కువ ఉండి మీకు అమౌంట్ రిటర్న్ రావాలి. కాబట్టి అలాంటప్పుడు కూడా మీరు రీఫండ్ కోసం అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. రీఫండ్ కోసం అప్లికేషన్ ఏ విధంగా పెట్టాలని మేము డీటెయిల్ వీడియో చేసాము. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంటంటే మనము ఫస్ట్ ఫేజ్లో కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు కానీ సెకండ్ ఫేజ్లో కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ లేక టోటల్ అమౌంట్ అయితే పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. అలా మీరు టోటల్ అమౌంట్ పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చినట్టయితే మీరు దాన్ని రీఅప్లోడ్ చేసినట్టయితే సో మీకు అమౌంట్ అనేది లోయర్ రావడం జరుగుతుంది. అలా లోయర్ వచ్చినట్టయితే సో మీకు సంబంధించి కూడా మీరు అప్లికేషన్ పెట్టుకుంటే రీఫండ్ వస్తుంది. రీఫండ్ కావడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 31 నవంబర్ 2024 అయితే లాస్ట్ డేట్. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే హాస్టల్ అప్లికేషన్ సంబంధించి సో మెనీ ఆస్పిరెంట్స్ డిఫరెంట్ డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఇది ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, అదర్ గవర్నమెంట్ కాలేజెస్ కావచ్చు. ప్రజెంట్ మనకు హాస్టల్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్న కాలేజెస్ ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు మాత్రమే బీఈడి స్టూడెంట్స్కి హాస్టల్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ తర్వాత తెలంగాణ యూనివర్సిటీలో బీఈడి స్టూడెంట్స్కి హాస్టల్ స్పెషాలిటీ అయితే లేదు. కొన్నిసార్లు ఇస్తారు, కొన్నిసార్లు ఎవరు. ఎక్యురేట్గా చెప్పాలి అంటే హాస్టల్ సర్వీస్ అయితే లేదు అక్కడ. అండ్ తర్వాత వచ్చేసి కొన్ని గవర్నమెంట్ కాలేజెస్కి హాస్టల్ స్పెషాలిటీ లేదు కానీ మనకు రూమ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీకు జస్ట్ రూమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, మీరే కుక్ చేసుకొని వండుకోవాల్సి ఉంటుంది. లైక్ నల్గొండలో ఉన్న డైట్ కాలేజ్ కానీ తర్వాత మహబూబ్నగర్లో ఉన్న డైట్ కాలేజ్ కానీ హాస్టల్ స్పెషాలిటీ లేదు కానీ రూమ్ షెల్టర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ తర్వాత వచ్చేసి సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ఎప్పుడు సార్ అని క్వైరీ చేస్తున్నారు. మనకు సీట్ అలాట్మెంట్ రిజల్ట్ వచ్చేసి ఏంటంటే 25th సెప్టెంబర్ 2024లో అయితే ఈ యొక్క రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. ఆ రోజు మీకు సీట్ ఎక్కడ వచ్చిందనే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. లేదా మీరు సో బేస్డ్ ఆన్ అఫీషియల్ వెబ్సైట్ అప్డేట్ ప్రకారం అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కొన్నిసార్లు డేట్ కూడా చేంజ్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి జాయినింగ్ రిపోర్ట్. ఎవరైతే సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో మీరు కాలేజ్లో రిపోర్టింగ్ చేయడానికి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఏంటంటే 30 సెప్టెంబర్ 2024 అయితే లాస్ట్ డేట్ యాజ్ పర్ ప్రజెంట్ స్కెడ్యూల్ ప్రకారం. ఒకవేళ డేట్స్ అనేది చేంజ్ చేస్తే రిజల్ట్లో కూడా చేంజ్ వస్తుంది అండ్ జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి కూడా డేట్స్ అనేది చేంజ్ అయితే అవుతుంది. సో కాలేజ్లో జాయినింగ్ రిపోర్ట్ ఏ విధంగా చేయాలి, సీట్ అలాట్మెంట్ లెటర్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. లేదా ఫర్దర్ అప్డేట్ కోసం వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సో నెక్స్ట్ మన యొక్క ఛానల్లో ఏ సెషన్స్ పైన వీడియోస్ ఉంటే బాగుంటుంది అనేది మీరు సో మన యొక్క కామెంట్ సెక్షన్లో అడగండి. సో మీకు క్వశ్చన్స్ విత్ ఆన్సర్ని నెక్స్ట్ వీడియోలో అయితే మేము డీటెయిల్గా అయితే చేస్తాము. లైక్ మీకు స్కాలర్షిప్ సంబంధించిన డౌట్స్ ఉన్న, హాస్టల్ అప్లికేషన్ సంబంధించి డౌట్స్ ఉన్న, బీఈడి సిలబస్ విషయంలో డౌట్స్ ఉన్న, బీఈడి ఆఫ్టర్ జాబ్స్ పైన డౌట్స్ ఉన్న, లేదా ఫర్దర్గా మీరు మన ఛానల్కి ఏమైనా కొత్త కంటెంట్ గురించి సజెషన్ చేయాలి అనుకున్నా కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మీరు మెన్షన్ చేసిన టాపిక్ ఏదైతే ఉంటుందో సో దాంట్లో మెజారిటీ ఆఫ్ యొక్క కామెంట్స్ని బట్టి మేము నెక్స్ట్ ఆ టాపిక్ పైన డీటెయిల్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఇది ప్రెజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.